మంచికి కృష్ణాపరగా ఆయన కూడా ఒకసారి పైకి సంతోషంగా దేవుడు వారిని మన మంచిగా రావడానికి దేవుడు మన అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి మనం మంచిగా వచ్చారు. ఒడిశాపట్ల నుంచి 7 గంటలకి స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్కి 10 గంటలకి ఏంటండి మనం మంచిగా వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వారు నిలబెట్టుకుని మనతో మాట్లాడారు. గట్టిగా చేయాలి మైక్ అలాగే చూడాలి కొందరు చెప్పి చూడాలి కొందరు చెప్పి స్తోత్రం అయా రాక్షలు ఎదిగినట్టు దేవుడు తండ్రి అయా నాయన వాళ్ళ హృదయాన్ని నాయన చూసిన ప్రభావ నాయన వాళ్ళ హృదయాలతో ఆయన మాట్లాడటం సహాయం దయచేదండి. అయా వచ్చిన దైవజను కూడా జ్ఞాపకం చేసుకోదండి. అయా నాయన నిలబెట్టుకుని నాయన ఏ వాక్యం చెప్పబోతున్నారు నాయన అయా మనదైన సహాయం దయచేదండి. నాయన అయా నేను గ్రహించగలం దయచేదండి. నా ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని నజరేడని ఎంతో మంచిదండి. ప్రార్థన నడిపిస్తున్న సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్య దేవుడు దాస్ ఉన్నారు, కృష్ణాపర గారు. మనకి దేవుడు వాక్యం అందిస్తారు. పిల్లలు మీరు అటు ఇటు పెరిగినట్టు హల్లెలూయా హల్లెలూయా. దేవనామానికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మీ మధ్యలో ఉండడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయంను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా కృపారావు గారు చేస్తున్నటువంటి సేవ, ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ సేవ దినదినము అభివృద్ధి చెందడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇవ్వడానికి కూడా మరి ముఖ్యంగా మా తోడల్లి గారు మోహన్ రావు గారు వీరందరికీ కూడా సుపరిచితులే. ఆయన మిమ్మల్ని దర్శించి చాలాసార్లు మిమ్మల్ని దర్శించి వాక్యంతో బలపరిచి ఈ సంఘాన్ని కూడా మరి దీవించి ఈ సంఘం ఇంటి స్థితిలో ఉండడానికి కూడా దేవునిదే అయి ఉండొచ్చు, కానీ మనుషుల దైవం కూడా ఉండాలి. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర, అంటే కాకినాడ అంటే యానం దగ్గర గోవలంక అనేటటువంటి ఊరు మాది. మా ఊరిలో నేను చదువుకునేటటువంటి రోజుల్లో మా ఊరిలో ఒక మందిరం అంటూ కూడా ఉండేటటువంటిది కాదు. దేవుని మందిరం అనగా క్రీస్తుకు సంబంధించినటువంటి మందిరం అనేటటువంటి ఉండేది కాదు. దేవుని నమ్మకుండా క్రైస్తవులంటే ఎగతాళి చేస్తూ నేను కూడా ఉన్నటువంటి వాళ్ళని దేవుని కృపను బట్టి దేవుని చిత్తానుసారంగా ఆయన కృపలో ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మరి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం పొంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ కూడా అక్కడ దేవుని మాటలు విని ఆ దేవుని మాటల ద్వారా నేను మారుమనసు పొంది దేవుని యందు మరి ఇలా కొనసాగుతూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఈ సమయంలో మీ సేవకుల ద్వారా వినిపించినటువంటి చదివించబడినటువంటి కీర్తన ఏమేముంది? 16వ కీర్తన
అదేనండి 16వ కీర్తన. అందులో ఒక మాటను చదువుకుందాం. 9వ వచనం చదవండి. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. అందువలన అందువలన ఆ పై వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఎందువల్ల మనకు అర్థమవుతుంది. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. మీరు ఆరాధనలో మీరు గమనించారో లేదో, ప్రతి ఒక్కరూ ఆత్మలో సంతోషించారు. నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సంతోషిస్తూ గంతులు వేశారు కూడా. ఆత్మలో హర్షించడం అంటే ఆనందించడం. ఆరాధనలో ఎంతో ఆనందించారు. అలాంటి ఆరాధన మరొకసారి నేను కంటిన్యూ చేస్తూ చిన్న కోరస్తో మనం మొదలు పెట్టుకున్నాం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పండుగ చేసుకుని వచ్చారా? ఈరోజు ఏ పండుగ అండి? సంక్రాంతి పండుగ, భోగి పండుగ. అది ఇప్పుడు చేసేటటువంటి వాళ్ళు ఉంటే దేవుని నమ్మకుండా దేవుని విసర్జించే టైంలో చేసేటటువంటి పండుగలు నేను కూడా ఆచరించాను. ఆ పండుగలు కాదు కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి పండుగలు మహా అద్భుతమైనటువంటి పండుగలు. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి దేవుడు నియామక కాలమును నియమించినటువంటి పండుగలు మహా అద్భుతం. అందులో ప్రాముఖ్యమైనటువంటి పండుగ పస్కా అనేటటువంటి పండుగ. ఈ పండుగలు ఎందుకు పనికిరావు? ఈ లోక సంబంధమైనటువంటి పండుగలు ఎందుకు పనికిరావు? ఆనాడు యెరూషలేములో ప్రతి ఏటా జరిగేటటువంటి పండుగలు ప్రాముఖ్యమైనటువంటి పండుగ పస్కా పండుగ. ఆ పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కా పండుగ రావడంతో యేసు ప్రభుల వారు ఆ యెరూషలేముకి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రముల వారు, ఈ 12 గోత్రముల వారు కూడా ఎక్కడ చెదిరిపోయి ఉన్నప్పటికీ కూడా 12 గోత్రముల వారు కూడా చెదిరిపోయినటువంటి వారు ఎక్కడెక్కడో ప్రాంతాలుగా ఉన్నారు. యాకోబు పుత్రులైనటువంటి, యాకోబు కుమారులైనటువంటి 12 గోత్రముల వారు కూడా ఎక్కడ చెదిరిపోయి ఉన్నప్పటికీ కూడా ఆ పండగ వచ్చే టైంకి యెరూషలేము తప్పనిసరిగా వెళ్ళాలి. యెరూషలేముకి వెళ్ళి 7 పండుగలు, వాళ్ళకి ప్రాముఖ్యమైనటువంటి పండుగలు 7 పండుగలు. ఆ 7 పండుగల్లో ప్రాముఖ్యమైన 7 పండుగల గురించి చెప్పాలంటే మరి ఈ రోజంతా సరిపోతుంది. కాబట్టి అందులో ప్రాముఖ్యమైనటువంటి పండుగ
పస్కా పండుగ. ఆ పస్కా పండుగ రావడంతో యేసుప్రభుల వారు ఆ యెరూషలేముకు రావాల్సినటువంటి సమయం ఆ సమయంలో ఏం జరిగింది? మనం ఆ పాఠాన్ని కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి చదివినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి చదవండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి యూదుల పండుగ ఒకటి వచ్చెను. అటు తర్వాత అంటే ఎప్పుడు? 4వ అధ్యాయం 46వ వచనం చదవండి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గడియలోని కానాను ఆయన తిరిగి వచ్చెను అనగా యేసు ప్రభువు వారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుత కార్యము కానా అనేటటువంటి పెళ్లి విందులో చేసినటువంటి ఆ ద్రాక్షారసం, ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి అద్భుత కార్యము తర్వాత జరిగినటువంటి మహా అద్భుత కార్యము ఇక్కడ జరగబోతుంది. అటు తర్వాత అనగా ఆ అద్భుతమైనటువంటి కార్యం జరిపించిన తర్వాత యేసు ప్రభువు వారు పస్కాను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర యెరూషలేములో 12 ద్వారాలు ఉంటాయి. ఈ 12 ద్వారాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. ఆ పేరుకు కలిగినటువంటి గొర్రెల ద్వారం దగ్గర అక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరముల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు అక్కడ పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి? 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు అక్కడ పడి ఉన్నాడు. ఆ కోనేరు పేరు ఏంటంటే బేతస్తా అనేటటువంటి కోనేరు. బేతస్తా అనే మాటకు అర్థం ఏమిటంటే కనికరము అని అర్థం. కనికరము కలిగినటువంటి ఆ కోనేరు. ఆ కోనేరులో ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా ఒక దేవదూత ఆ కోనేరు దగ్గరికి వచ్చి 5 మండపాల్లో ఉన్నటువంటి అక్కడ 5 మండపాలు ఉంటాయి. ఒక్కొక్క మండపాల్లో ఒక్కొక్క రకమైనటువంటి రోగులు, ఇటువంటి 5 రకాల కలిగినటువంటి జబ్బులు కలిగినటువంటి మనుషులు అక్కడికి వచ్చి ఆ కోనేరులో దిగిన తర్వాత ఎప్పుడు దిగుతారు? దేవదూత అక్కడికి వచ్చి దీన్ని సేవకులు చాలాసార్లు చెప్పుకుంటారు, అనేక మంది ఈ విషయాలు చెప్పుకుంటారు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాలనిపించిందంటే ఈ పండగ, ఈ అందుల పండగను బట్టి ఇది చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఆ కోనేరులో ఎప్పుడైతే దిగుతారో వాడు స్వస్థతను వదులుతాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగినటువంటి అనగా పెరాలసిస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ పడి ఉంటాడు. ఆ సమయంలో యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. చదవమ్మా. హెబ్రీ భాషలో బేతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు తెలుసండి. ద్రాక్షారం ఎవరైనా వెళ్ళారా? అని మంటపాలు ఉంటాయి. ప్రతి హిందూ గుడి దగ్గర మంటపాలు ఉంటాయి. ఆ మంటపాల దగ్గర ఏదైనా కార్యక్రమాలు జరిగించుకుంటే ఆ మంటపాల్లో ఉంటారు. అలాగే 5 రకాలైనటువంటి మంటపాలు ఈ కోనేరు దగ్గర ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించగలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడుతూ ఉంటుంటాడు. అయితే ఈ వ్యాధి గల మనిషి ఎవరైనా ఆ కోనేరులోకి వచ్చి దేవదూత ఆ నీటిని కదిలించినప్పుడు నేను వెళ్ళి స్వస్థత
పొందాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అతని కంటే ముందుగా వేరొకటి వెళ్ళిపోయి స్వస్థత పొందడం జరిగేటటువంటి ఇతను ఎవరో పట్టించుకునేటటువంటి వారు కాదు. అటువంటి సమయంలో యేసు ప్రభుల వారు అతన్ని గమనించారు. అతన్ని గమనించి ఏమంటున్నారు, యేసు ప్రభుల వారు ఏమంటున్నారు చూడండి. అలా వచ్చింటారు వాడి బడిని చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా? చూడండి ఏమంటున్నాడు, స్వస్థపడగోర్చున్నావా. ఎంత కన్సర్న్ ఉందో ఒక మనిషి పట్ల యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి కనికరము, ఆయనకు ఉన్నటువంటి జాలి, ఆయనకు ఉన్నటువంటి మరి ప్రజల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ తన తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకి కానీ లేకపోవచ్చేమో కానీ యేసు ప్రభుల వారు స్వయంగా చూసి అతను ఏమీ కోరలేదు. ఆ వ్యాధి గలవాడు నాకు న్యాయం చేయి ప్రభువా అని ఏమాత్రం కూడా అడగలేదు. ఈయనే గమనించి అప్పుడు ఉన్నటువంటి ఆ వ్యాధి గలవాడిని నీవు స్వస్థపర కోరుచున్నావా అంటే ఏమంటున్నాను చూడండి. ఆ రోగి అయ్యా అయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు స్నేహితులు నన్ను చూసి దూరంగా జరిగిపోతున్నారు, నా బంధువులు చూసి దూరంగా జరిగిపోతున్నారు, కానీ నాకు సహాయం చేసినటువంటి వాడు ఒక్కడు కూడా లేడయ్యా. నేను వెళ్ళి ఆ కోనేరులో దిగే సమయానికి నాకంటే ముందుగా ఒకడు వెళ్ళి ఆ కోనేరులో దిగిపోతున్నాను. అందుచేత నేను కథలు లేకుండా ఉన్నాను. దయగల మా తండ్రి, దయగల దేవా, నన్ను కనికరించు అన్నప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు, అతని యొక్క విశ్వాసమును చూసి అతని యొక్క విశ్వాసం కొనుక్కొని నీ పరుపునెత్తుకుని లే. దేవుని యొక్క ఆజ్ఞ ఎలా ఉంది? నీ పరుపునెత్తుకుని నీవు వెళ్ళు, నడుమని చెప్పిన వాడు స్వస్థత నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుచేత దేవుని యొక్క మాటను నమ్మాడు. దేవుని యొక్క మాటను ఈయన ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, ఈయన మాట ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది అని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిక వలన, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. ఆ నమ్మకం నీలో ఉండాలి. ఆ
ఆ నమ్మకం నీలో ఉండాలి. ఆ నమ్మకం నీలో ఉన్నట్లయితే నీవు ఏది కోరినా అంచెలంచెలుగా నీ స్థితి మారిపోతూ ఉంది. నీ స్థితి ఈరోజు నిన్నెవరు పట్టించుకోని స్థితిలో ఉన్నావేమో. నీ స్థితి ఎలా ఉందంటే నీకు ఎక్కడ గౌరవం లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఆ గాడిదనికి ఆయన వెళ్ళిన తర్వాత ఆ గాడిదకి ఎంత మర్యాద చేశారు. అటువంటి మర్యాద దేవుని నమ్మిన తర్వాత నీ పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి గమనించు. అంతేకాదు ప్రియులారా, ఆయన నీకు ఉన్నటువంటి స్థితిని గమనించి నీకు ఏ పరిస్థితిలో నీవు ఏ సహాయం నీకు కావాలో కూడా ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడు. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నేను అడిగిన దానికి దేవుడు నాకు దయచేయగల దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుని నమ్మినట్లయితే ఏం జరిగిందో ఒకసారి న్యాయాధిపతి